కాబట్టి విద్య విలువ తెలిసిన వాడే విద్య కోసానికి పాటు పడతాడు. ఆ విద్య విలువ మీకు తెలిసింది కాబట్టి మీ పిల్లల్ని సరైన విధానంలో నిజంగా మీరు ఆలోచించండి. పాఠశాలకు వెళ్ళిన తర్వాత మీ పిల్లగాడు ఎలా చదువుతుందని అడుగుతారా, ఎన్ని మార్కులు వచ్చినాయని అడుగుతారా? దాదాపు 90% ఆఫ్ ద పేరెంట్స్ చేసేటువంటి మొదటి తప్పు ఏంటంటే, నా పిల్లగాడు స్కూల్లోకి పోయిన తర్వాత ఏం చదువుతుండు, ఎట్లా చదువుతుండు, ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఫిజిక్స్ సైన్స్ లో ఎన్ని మార్కులు నాకు ఎన్ని వచ్చినాయి, ఇంగ్లీష్ లో ఎన్ని వచ్చినాయి, మ్యాథ్స్ లో ఎన్ని వచ్చినాయి, తెలుగులో ఎన్ని వచ్చినాయి, ఎందుకు నా కొరకు క్లాస్ ఫస్ట్ రావట్లేదు, ఎందుకు నా బిడ్డ క్లాస్ సెకండ్ వస్తుంది మార్క్ రావట్లేదు అని అడుగుతారు. నిజంగా మిమ్మల్ని ఈ రోజు కన్నటువంటి ఆ రోజు కన్నటువంటి తల్లిదండ్రులు మీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేశారో మీకు తెలుసు. ఆ రోజు మీకు ఎందుకు విద్యాబుద్ధులు చెప్పించారో మీకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు ముసలైన తర్వాత సరైనటువంటి గుణవంతులు తయారు చేస్తే నన్ను సుఖంగా చూసుకుంటాడని. కానీ ఈ రోజు మనం చాలా మంది పేరెంట్స్ చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే, మనం ఆస్తులు పోగేసుకోవడంలో బిజీ ఉన్నాం. ఇల్లు కట్టుకోవాలి, కారు కొనాలి, చిలకలు కొనాలి, వెండి పైన నగలు వేసుకోవాలి, శరీరం పైన అందమైన బట్టలు వేసుకోవాలి, ఇలాంటి విషయాలపైన మన ఫోకస్ ఉంది. కానీ పిల్లల లోపల ఉన్నటువంటి టాలెంట్ ఏంటి, వాటి మానసిక స్థితి ఏంటి, వాని శరీర స్థితిగతి ఏంటి, ఏ వయసులో నా పిల్లగాడు ఎలా మారుతున్నాడు, ఏ వయసులో నా పాప ఎలా మారుతుంది, ఎందుకు ఈ ఏజ్ లో ఇలా బిహేవ్ చేస్తుంది ఏంటి అనేటువంటి తెలుసుకున్నటువంటి పరిస్థితిలో ఏ ఒక్క తల్లిదండ్రులు లేనటువంటి నిజాన్ని మీరు అందరూ ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూడవలసింది మార్కులు ర్యాంకులు కాదు మిత్రులారా, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది.